అరే లాయరు ఏం చేస్తున్నావు? గోళీలు ఆడుతున్నా, కనిపిస్తలేదా? కూసో. సరే నీకు పని చెప్తా. కాసేపు ఈ ఆఫీస్ నీదనుకో. మా బాస్ అట్లా ఒప్పుకోడు. అనుకోరా? అనుకున్నా, చెప్పు. ఈ ఆఫీస్ సైడ్ నాది అని కేసు పెట్టాను అనుకో, ఏమవుద్ది? కోర్టు ప్రూవ్ చేసుకోమని అడుగుద్ది కదా. ఆ తర్వాతే నన్ను అడుగుద్ది. నువ్వు జెన్యూన్ అయితే ఓకే, లేకపోతే మోర్లో పడతాం పోయి. ఈ పాయింట్ ని బేస్ చేసుకొని కొంతమందికి నోటీసులు పంపిద్దాం. అప్పుడు స్టార్ట్ అవుద్ది గేమ్. ఓకే, ముందు నోటీసులు ఇష్యూ చేసి చెప్తా. నోటీసులు చేద్దాం బరాబర్. ఈ హోటల్ సైట్ తనదని కేసేసాడు సార్. మన సైట్ మీద కేసేసాడా? ఎవడాడు? ఎవడో యాదయ్య అంట సార్. ఎవడ్రా యాదయ్య? అతనే సార్. వీడి కేసేయడం ఏంటయ్యా? సార్, ఈ కాంప్లెక్స్ లో ఉన్న సైట్ అతనిదేనని వెంటనే ఖాళీ చేయాలని షఫీ అనే పర్సన్ కోర్టు నుంచి నోటీస్ పంపించాడు సార్. హూ ఇస్ షఫీ? హీస్ దేర్ సార్. Shafi? Yes, sir. Can he own this land? How can I know, sir? It's disgusting. Might be, sir. ఎవరి పద్మావతి? వంకాయలు, మునక్కాయలు, బెండకాయలు, దోసకాయలు. మహేందర్, ఈ రోజు వచ్చిన ప్రాపర్టీ కేసుల్లో కామన్ గా ఒక ఇష్యూ ఉంది, తెలుసా నీకు? ఏంట్రా అది? హోమ్ మినిస్టర్ కి ఈ ప్రాపర్టీస్ లో పార్ట్నర్షిప్ ఉందని బయట అందరూ చెప్పుకుంటున్నారు. ఇప్పుడు అదే ప్రాపర్టీస్ మీద కేసులు పడ్డాయి. అంటే దీని వెనక ఖచ్చితంగా ఎవడో ఉన్నాడు. ఈ సైట్ వేరే అయిందని కేసేశారు. మీ దగ్గర ప్రూవ్ చేసుకోవడానికి పేపర్లు ఏమైనా ఉంటే చూపించండి. ఇవిగోండి సార్, సర్వే నెంబర్ 100, 101 మా పేరునున్నాయి. వారు మెన్షన్ చేస్తున్న సర్వే నెంబర్స్ 100 and 101 ఆ భూములు కేవలం పేద ప్రజలకే చెందాలని గవర్నమెంట్ ఎప్పుడో ఆర్డర్ చేసింది. దాని జీవో ఇదిగోండి సార్. సార్, అక్కడ ఎవరికైతే స్థలాలు కేటాయించారో వాళ్ళ దగ్గర నుంచి మా క్లయింట్ కొన్న డాక్యుమెంట్స్. యువర్ ఆనర్, అయితే ఆ భూములు పేద ప్రజల దగ్గరైనా ఉండాలి లేదా గవర్నమెంట్ దగ్గరైనా ఉండాలి. ఈ భూములు అమ్మడం గానీ కొనడం గానీ చట్టరీత్యా నేరం. అండ్ ఇట్ ఇస్ క్లియర్లీ మెన్షన్ ఇన్ దిస్ డాక్యుమెంట్ విచ్ ఇస్ అన్ ఆర్డర్ బై ద గవర్నమెంట్. యాదయ్యని ప్రవేశపెట్టండి. అయ్యా, నాకు తెలిసినప్పటి నుంచి అక్కడే చెప్పులు కుట్టుకుంటున్నాను. మా తాత అక్కడే కుట్టినాడు, మా నాయన అక్కడే కుట్టినాడు, నేను కూడా అక్కడే చెప్పులు కుట్టుకుంటూ బతుకుతున్నాను. చిన్నప్పటి నుంచి చూస్తున్నా. అక్కడ ఖాళీ స్థలం ఉండేది, అందులో పేదలకు ఇల్లు కడతారు, అందరూ బాగుపడతారని చెప్పుకున్నారు. కానీ ఇంతలో సడన్ గా అక్కడ హోటల్ కట్టారు. ఎక్కడో అన్యాయం జరుగుతుందని తెలుసు, కానీ ఎవరికి చెప్పాలో తెలియదు. ఒకరోజు ఈ బాబొచ్చి, నువ్వు సంతకం చెయ్యి, పేదోళ్లకు మంచి జరుగుద్ది అన్నాడు. ఆ స్థలంతో నాకు సంబంధం లేదయ్యా. నా చేతిలో బలమున్నంత వరకు చెప్పులు కుట్టుకుంటాను. కానీ నలుగురికి మంచి జరగాలని ఇతను మాత్రం బాగుండాలి. ఇది పేద ప్రజలకు కేటాయించిన స్థలం కాబట్టి ఈ ప్రాపర్టీని అక్కడున్న పేద ప్రజలందరికీ సమానంగా పంచాల్సిందిగా గవర్నమెంట్ని ఆదేశిస్తున్నాను. హలో హోమ్ మినిస్టర్, ఇన్ఫర్మేషన్ వచ్చిందా? అక్రమంగా సంపాదించిన 1000 కోట్లు మట్టిలో కలిసిపోయాయి. అదే నేల టికెట్ గాడి దెబ్బ. సౌండ్ లేదేంటి? షాక్ లో ఉన్నావా? కోపంతో రగిలిపోతున్నావా? ఈ శుభ సందర్భంలో నీకు చిలకెగిరిపోయే న్యూస్ ఒకటి చెప్పనా? రిపోర్టర్ గౌతమి ఎవరో కాదు, నా చెల్లి. నా దగ్గరే ఉంది, తీసుకెళ్ళండి. అది నోరు తెరిచిన మరుక్షణం నీ ప్రాణాలు పోతాయి. రెడీగా ఉండు.